చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇక సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మరి 4-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టయితే ఈ జూన్ ఎండింగ్ లోపు మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికి ఉంటుంది. మరి ఇప్పుడు మార్క్స్ ఎంట్రీ అనేది ఒకవేళ హోల్డ్ లో పోయింది అనుకోండి, జనరల్ గా అయితే అది జరగదండి. ఎందుకంటే ఇప్పుడు పీజీ సెట్ కౌన్సిలింగ్ కి ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అన్ని డిక్లేర్ చేసి ఉండాలి. ఎందుకంటే పాత పాస్డ్ అవుట్ వాళ్ళు కానివ్వండి, మొన్న పాస్డ్ అవుట్ అయిన R22 వాళ్ళకి కానివ్వండి, సప్లీలకి అనుకుంటే వాళ్ళు పీజీ సెట్ లో ర్యాంక్ వచ్చి ఉన్నట్టయితే వాళ్ళు జాయిన్ అవ్వటానికి అంటే కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి PCCMM ఏ కావాల్సి ఉంటుంది. అవి మరి ఎన్ని రావాలంటే ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే కానీ ఇక స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు ఇవన్నీ చూసుకొని అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా నో డ్యూ ఫామ్లు ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు PCCMM వచ్చిన తర్వాత ఓడి కూడా ఇస్తారు. కాబట్టి టైం పడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ లోపే ఈ పనులన్నీ అవ్వాలి. కాబట్టి 4-1 బీటెక్ రిజల్ట్స్ ఈ జూన్ ఎండింగ్ లోపే ఖచ్చితంగా అయితే రిలీజ్ అయ్యేదానికి ఉంటుంది. నా ఎక్స్పెక్టెడ్ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతాయని చెప్పేసి నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వారం గ్యాప్ లో రిలీజ్ చేశారు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా. సో ఇవి కూడా రిలీజ్ అయ్యేదానికి ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఓకేనా, ఓవరాల్ గా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.